మారుతి నగర్ ఫస్ట్ క్లాస్లో అండి, అర్చిత హాస్పిటల్ వస్తుంది. కొంచెం వచ్చారండి ఇక్కడ మీకు 3 BHK ఫ్లాట్ అండి సేల్ చేస్తున్నారు. కొత్త అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట. సో అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి అపెక్స్ ఆర్కేడ్ అండి. ఇది వచ్చి ఈస్ట్ ఫేస్ ఒకటి ఉంది, అలాగే వెస్ట్ ఫేస్ ఉంది అనమాట. రెండు ఉన్నాయి మీకు, ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఉన్నాయి. ఇకపోతే 3 BHK 2 వాష్రూమ్స్ ఉంటాయి. టోటల్ ఏరియా వచ్చేసి మీకు 1440 స్క్వేర్ ఫీట్ అండి. అలాగే లోన్ అవైలబుల్ ఉంటుంది. మీకు 2 బాల్కనీ వస్తాయి అనమాట, 2 బాల్కనీ వస్తాయి. ఇక గ్యాస్ కనెక్షన్ ఫీచర్ ముందు కోసం ప్లాన్ మీరు గ్యాస్ మీటర్ కూడా పెట్టించారు అనమాట. ఇకపోతే మీకు మొత్తం అంతా నీట్గా చూపిస్తానండి. మీకు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇలాంటి వీడియో చాలా మందికి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. క్లాస్ ఏరియా, చాలా స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి, ఓకే, కాలేజీలు అంతా అన్ని ఇక్కడే అవైలబుల్ ఉంటాయండి. మీకు చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు. ఇకపోతే ఎక్కడ స్కిప్ చేయకండి, నేను వీడియో మొత్తం నీట్గా చూపిస్తాను. ఓకే, ఇదే అండి అపార్ట్మెంట్. మీకు ఎలివేషన్లో వస్తుంది. కింద చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ అది ఉంది. ఇకపోతే మీకు సిమెంట్ రోడ్ అండి ఇదంతా. మీకు ఇంక ఇలా స్ట్రేట్ వెళ్ళి మీకు డెడ్ ఎండ్లో ఇంకా లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా మారుతి ఫస్ట్ సెకండ్ క్లాస్ వస్తుంది. ఇటువైపు మీకు ఇదే అండి అపార్ట్మెంట్. ఇదంతా మీకు కార్ పార్కింగ్ అండి, ఇలా వస్తుంది కార్ పార్కింగ్ అంతా. ఇప్పుడు ఇందాక కార్ పార్కింగ్ చూసారు కదా, ఇది వచ్చి మీకు లిఫ్ట్ అండి. లిఫ్ట్ పక్కనే మీకు ఎనీవన్ అండి, మీకు బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటాయి కదా, ఛార్జింగ్ పెట్టడం కోసం సపరేట్గా మీకు ఇలా ఇచ్చారనమాట. ఓకే, సపరేట్గా ఇచ్చారండి, ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క సపరేట్గా ఇచ్చారనమాట. ఇది మంచి విషయము, ఎందుకంటే ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ బైక్ కార్లు కాబట్టి మీకు సపరేట్గా ఉంటుందండి, ఎలాంటి ఇష్యూ లేకుండా. సో ఎవరి వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు లిఫ్ట్ అండి. ఓకే, మనమైతే ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. చూడండి, ఇది వచ్చి వెస్ట్ ఫేస్, ఇది వచ్చి ఈస్ట్ ఫేస్ అనమాట. ఇలాగ మీకు 4th ఫ్లోర్ ఉంటాయండి. మీకు వెస్ట్ ఈస్ట్ మీకు ఫ్లాట్ సేల్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈస్ట్ ఫేస్ చూద్దామండి. ఇదే చూడండి, 1440 స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్మెంట్ ఉంటా. మీకు స్టార్టింగ్ అంతా హాల్ అండి ఇదంతా. ఇకపోతే మొత్తం 3 BHK నేను చూపిస్తాను బాగా. ఈస్ట్ ఫేస్ అండి ఇది డోర్ మీకు. ఇకపోతే ఇది దేవుడి గది అండి. ఇకపోతే మీకు బాల్కనీ అండి, చాలా బాగుంది వ్యూ అయితే, అసలు మామూలుగా లేదు వ్యూ. చూడండి ఎంత బాగుందో. ఇది బాల్కనీ అండి మీకు. ఇకపోతే ఇదంతా హాల్ అండి. హాల్లో మీకు ఈ పైన అంతా ఇలా POP అనమాట, వుడ్ మీరే చేయించుకోవాలి. ఇదంతా హాల్ అండి. హాల్లో మనం ఇక్కడ 2 BHK ఉంది, ఆ పక్క బ్యాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ కిచెన్ చూద్దాం. ఇటువైపు కూడా మీకు ఒక బాల్కనీ వస్తుందండి. ఇదంతా మీకు కిచెన్ అండి. కిచెన్ ఇది ఇలా వస్తుంది. ఇకపోతే ఇది మీకు బాల్కనీ అండి, వాష్ ఏరియా అనమాట. ఇలా ఉంటుంది. చూడండి, ఫీచర్ కోసం మీకు ముందుగానే గ్యాస్ మీటర్ అంతా వేయించారు. ఇకపోతే ఇది ఒక బాల్కనీ అండి. మీకు వ్యూ చూడండి ఎంత బాగుందో, అటువైపు ఇటువైపు చాలా బాగుంది. ఇది మీకు బాల్కనీ అండి, 2వ బాల్కనీ. సో మనం కిచెన్ చూసాం కదా, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది వాష్రూమ్ అండి. ఇక్కడ శానిటరీ ఫిట్టింగ్ కూడా చేసి ఇస్తారండి. ఇది మీకు వాష్రూమ్ అనమాట. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం కిచెన్ చూసాము, మాస్టర్ బెడ్రూమ్ చూసాం. ఇకపోతే ఇటువైపు ఇంకొక 2 బెడ్రూమ్స్ చూద్దామండి. ఇది వచ్చి మీకు వాష్రూమ్ అండి, సపరేట్గా ఉంటుంది. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి, సపరేట్గా బాత్రూమ్ ఉంటుంది. ఇది ఇకపోతే ఇది ఒక బెడ్రూమ్ అండి, పైన POP చేసుకోవచ్చు. ఇదొక బెడ్రూమ్ అనమాట. ఇకపోతే ఇంకో బెడ్రూమ్ చూద్దాం, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదొకటి అండి, ఇదొక బెడ్రూమ్ అనమాట. మీకు మొత్తం 3 BHK అండి. ఇది సపరేట్ బాత్రూమ్ అనమాట. ఇకపోతే ఇటువైపు అండి బాల్కనీ చూద్దాం. ఇంకోటి చాలా బాగుందండి. ఇదొక బాల్కనీ అండి, మొత్తం 2 బాల్కనీ అనమాట. ఇలా వస్తుంది. ఇది అండి మొత్తానికి అయితే ఈస్ట్ ఫేస్ ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. ఇందాక చూసిన మీరు ఈస్ట్ ఫేస్ అండి, ఇది వెస్ట్ ఫేస్ అనమాట. రాండి, ఇది వెస్ట్ ఫేస్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. సేమ్ చూడండి హాల్. ఓకే, ఇకపోతే మీకు బాల్కనీ అండి. బాల్కనీ మాత్రం మామూలుగా లేదు, ఇటువైపు అనమాట. ఇకపోతే ఇది దేవుడి గది వస్తుంది ఇలాగా. ఇకపోతే ఇది కిచెన్ అండి, ఇదంతా కిచెన్. ఇంక ఇక్కడ ఒక బాల్కనీ, వాష్ ఏరియా వస్తుంది. సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం చేంజ్ అనమాట. ఇది స్టోర్ రూమ్ వస్తుంది చూడండి, ఇక్కడ చూపి స్టోర్ రూమ్ అండి. ఇది ఇలా కిచెన్ అనమాట. 2 బాల్కనీ అండి, ఏమైనా ఫ్లాట్ తీసుకోండి 2 బాల్కనీ అనమాట. ఇకపోతే ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది మీకు అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది. ఇలా ఇక్కడ మీకు అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది అనమాట. ఇదే అండి.
మనం ఇంకా 2 బెడ్రూమ్స్ చూద్దాము. ఇటువైపు అండి, ఇటువైపు మీకు 3 BHK కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ చూస్తాము. ఇటువైపు ఒక బెడ్రూమ్, ఇటువైపు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మీకు ఇలా వస్తుంది. ఓకే, 2 బెడ్రూమ్ అలాగే ఒకటి సపరేట్గా వాష్రూమ్ అండి. మొత్తం 3 BHK అలాగే 2 వాష్రూమ్ అనమాట. ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ బాత్. సో ఇదేంటి మొత్తానికి అయితే వెస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ 3 BHK అండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట, కొత్త అపార్ట్మెంట్ అండి. మీకు ప్రైస్ వచ్చేసి 60 lakhs చెప్తున్నారు. మీకు నెగోషియబుల్ ఉంటుంది. సో మీరు ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్ తెలుసుకోండి. 1440 స్క్వేర్ ఫీట్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. కొత్త అపార్ట్మెంట్, చాలా బాగా చేయించారు. POP అంతా ఉంది. మీరు వుడ్ వర్క్ చేయించుకోవాలంతే. సో ఇంట్రెస్ట్ ఉన్న నంబర్ కాల్ చేయండి. మీకు పిలుచుకొచ్చి నీట్గా చూపించి మీకు నచ్చితే తీసేసుకోండి. ఓకే, మార్టినగర్ అండి. మీకు మార్టినగర్ దగ్గర ఫస్ట్ క్లాస్ ఉన్న అర్చిత హాస్పిటల్ వస్తుంది. కొంచెం ముందుకు వచ్చి రైట్ తిరుగుతానే ఈ అపార్ట్మెంట్ వస్తుంది అనమాట. ఓకే, వెరీ నియర్ బై అండి, దగ్గర ఫ్లైఓవర్. సో ఆ నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడే. Please subscribe to Praveen Ramya Vlogs. ఈ అబ్బాయి ప్రవీణ్. సో అనంతపురం నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాడు. అనంతపురం కుర్రాడు ప్రవీణ్ అనంతపురం కోసం మంచి వీడియోస్ చేస్తున్నాడు. అనంతపురం అబ్బాయి ప్రవీణ్, ఒక యంగ్ డైనమిక్ ప్రవీణ్ రమ్య. కంగ్రాట్స్ ఫర్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఇంకా మంచిగా పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోదండి ప్రవీణ్ రమ్య బ్లాగ్స్. ఓకే, మర్చిపోదండి.